అవి అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు ఎదుటి వాళ్ళ మీద నిందలు, ఎదుటి వాళ్ళని మాటలు అంటూ ఉంటే మనకే ఎప్పటికొకప్పటికి ఇలాగే తిరిగి వస్తాయి. ఆ విషయం అర్థం చేసుకోవాలమ్మా అని చెప్పి మిమ్మల్ని అయితే అమ్మగారు తొందరగా రమ్మన్నారు అని చెప్పనేసరికి సరేనని ఇంకా రేణుక వెళ్ళొస్తాను చాముండి అనగాని, అది కాదు అత్తమ్మ అని చెప్పాను కానీ ఇంకేమీ లేదు, చెంచిలమ్మక్క నిర్ణయం తీసేసుకుందంటే తీసేసుకున్నట్టే. నేను చెప్తూనే ఉన్నా అయినా వినిపించుకోకుండా చేశారని కానీ మీరే కదా చేయమన్నారు అనేసరికి ఇలా చేస్తారా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పినా కానీ అక్క వినిపించుకోదు అని చెప్పి అనుకుంటూనే రేణుక భర్త ఇద్దరు కూడా బయలుదేరి రచ్చబండ దగ్గరికి వెళ్తారు. అప్పటికే రవిబాబుకైతే గుండు కొట్టించేస్తుంది ఈ చెంచులమ్మ అయితే. తక్షణమే నీ కొడుకుని తీసుకుని నా ఇంటిని నా ఊరిని వదిలి వెళ్ళిపోరేనుక అని చెప్పనేసరికి అది కాదక్క ఒక్కసారి అని చెప్పాను కానీ ఒక్కసారి లేదు 2 సార్లు లేదు. ఆయన ఇన్ని రోజులు మీరు మా బంధువులని చెప్పి ఇంట్లో ఉంచాను, వాడు తప్పుల మీద తప్పులు చేస్తున్నా క్షమించాను, కానీ ఈ తప్పును మాత్రం క్షమించలేను. తక్షణమే నా ఇంటిని వదిలి వెళ్ళిపోండి అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు. వెళ్తూ చెంచలమ్మ అయితే సింధూర చంటిల వంక చూస్తుంది. నన్ను క్షమించు చంటి అనగానే మీరు క్షమించాల్సింది నన్ను కాదు, అమ్మాయి గారిని క్షమించి దగ్గరికి తీసుకోండి అమ్మగారు అని చెప్పనేసరికి అవునమ్మగారు, నిజంగా సింధూర అమ్మాయి గారు చంటి ఏ తప్పు చేసుండ్రు, దానికి ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది అమ్మగారు. కానీ వాళ్ళు బయటుండి ఎంతో బాధపడుతున్నారు, ఎలాంటి వాళ్ళకి లోకువవుతున్నారు. ఇక మీదట అలా కాకుండా ఉండాలి అంటే మీరు వాళ్ళని క్షమించాలి అమ్మగారు అని చెప్పనేసరికి చెంచలమ్మ ఏం మాట్లాడదు, సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మగారు ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయారే అని అనుకుంటూ ఉంటారు. ఇంకా చంటి సింధూర ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. బాబాయ్ నా భర్త ఏ తప్పు చేయలేదు బాబాయ్ అనగానే చూసావా చంటి, సింధూరమ్మాయి గారికి నువ్వంటే ఎంత ఇష్టమో, నీ మీద చిన్న నింద పడేసరికి అది నింద కాదు నిజం కాదు అబద్ధమని నిరూపించడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా అమ్మాయి గారు, అది అమ్మాయి గారి ప్రేమ అంటే అని చెప్పాను. కానీ నాకు తెలుసు బాబాయ్, అమ్మాయి గారికి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, కానీ అమ్మగారి మాట పోకూడదన్న ఉద్దేశంతోనే నేను అక్కడ అబద్ధం చెప్పానే తప్ప అమ్మాయి గారిని బాధ పెట్టాలని కాదు బాబాయ్ అని చెప్పనేసరికి అర్థం చేసుకున్నాను లేరా, నేను కాదు అమ్మాయి గారు కూడా అర్థం చేసుకున్నారు, నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో, నువ్వు దొంగతనం చేసేవాడివి కాదని నాకు తెలుసురా, కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి ఇంకా నీకు సహాయం చేయలేకపోయాను. పర్లేదు బాబాయ్, మీరు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, మీరు లాంటి గొప్ప మంచి మనసు ఉన్నవాళ్ళు మాకు ఎప్పుడూ తోడుగా ఉంటే చాలు అని చెప్పి ఇంకా చక్రమీట అందరూ కూడా సంతోషిస్తారు. చెంచిలమ్మ గదిలో ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి చెంచిలమ్మ ఏం ఆలోచిస్తున్నావు, చంటి తప్పు చేయలేదని తెలుసుకున్నావు, మరి సింధూర కూడా తప్పు చేసుండదు కదా, చంటితో తాళి కట్టించుకోవడానికి వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కదా, నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన సింధూర ఖచ్చితంగా ఏదో ఒక కారణం చేతే తన మెల్లో తాళి కట్టించుకుందని నాకు అనిపిస్తుంది, అది నువ్వు అర్థం చేసుకోవట్లేదేమో అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయమంటారండి అని చెప్పాను. కానీ నేను చెప్తే చేస్తావా అనగానే చెప్పండి చేస్తాను అనగానే అయితే చంటి సింధూరాన్ని క్షమించి మన ఇంట్లో ఉండనివ్వు అని చెప్పనేసరికి సరే అయితే మీరే ఆ మాట వాళ్ళకి చెప్పండి అనగానే నేనా అని చెప్పను. కానీ మీరే ఒక్క నిమిషం బట్టలు పెట్టి వాళ్ళని మన ఇంట్లోకి ఆహ్వానించండి అని చెప్పనేసరికి ఇంకా వెంటనే బట్టలు ఒక పళ్ళెంలో చీర అలాగే పంచి తుమాలు షర్టు మొత్తం అన్నీ కూడా ఇద్దరికి పట్టు బట్టలు పెట్టి ఈ బట్టలు ఇచ్చి నా తరపున మీరు రమ్మని చెప్పండి అనగానే సరేనని ఇంకా చించలం కేశవ్ అయితే ఆ బట్టలు తీసుకుని నేరుగా సింధూర దగ్గరికి వెళ్తాడు. సింధూర దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి మామయ్య అని చెప్పాను. కానీ మీ అత్తమ్మ నిన్ను క్షమించి ఇంట్లోకి రమ్మని చెప్పింది, అందుకే నా చేత ఇలా బట్టలు పంపించింది, మొన్న నీ పుట్టినరోజుకి కూడా చీర ఇచ్చింది నేను కాదు మీ అత్తమ్మ అని చెప్పాను. కానీ నాకు తెలుసు మామయ్య, అత్తమ్మ మనసులో నేను ఉన్నానని, అత్తమ్మకు తెలియకుండా మీరు ఏమీ చేయరని కూడా నాకు తెలుసు, చీర తీసుకొచ్చి ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది, అత్తమ్మ మాట కాదని అత్తమ్మ మనసును బాధ పెట్టేటట్టు చేస్తారని ఎలా అనుకుంటాను,
అత్తమ్మే పంపించారన్న విషయం నాకు అర్థమైంది. సరే మామయ్య అని చెప్పనేసరికి తొందరగా రండి, కలిసి భోజనం చేద్దాం అనగానే సరే మామయ్య అని ఇంకా చంటి సింధూర ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని బయటికి వస్తారు. ఇంకా వచ్చి ఇద్దరు కూడా అడుగు వేసుకుంటూ 7 అడుగులు నడుచుకుంటూ చించలమ్మ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఒక్క నిమిషం సింధూరా అంటూ ఇంకా కేశవయ్య ఆపేసరికి చించలమ్మాయి తన చేతులతో హారతి పళ్ళాన్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది. ఇదంతా చూసి చాముండి వాళ్ళమ్మ కుళ్ళిపోతూ రగిలిపోతూ ఉంటారు. ఇంకా చాముండి వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషపడతాడు. నీకు మంచి రోజులు వచ్చాయమ్మా సింధూరా, ఇంకా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి చాలా సంతోషంగా అయితే మాట్లాడతాడు. ఇంకా లోపలికైతే వస్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే చించలమ్మ తన మనసును మార్చుకుని సింధూరని చంటిని ఇంట్లోకి రమ్మని పిలవాలని, అలాగే చంటియే తన కొడుకన్న విషయం చించలమ్మ తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.